ఏందమ్మా పొద్దున నీకు చెరికి బెరికి అబ్బా! చెప్పలేక యాస్టకొస్తుంది. ఏడ పడితే ఆడనే పెన్నులు, పెన్సిళ్ళు, బుక్కులు, బ్యాగులు తీయంటే నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు. ఎంతకనం తీయాలిరా అని నేను అంటున్నా. అసలు ఎక్కడెక్కడో పెన్సిళ్ళు, పెన్నులు దాసి పెడుతుంది. అవి ఒక చోటు ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక చోటు మరి ఇక ఊకే ఆడిడ వారేస్తుంటే తీసి ఎక్కడనో పెడతా. మళ్ళా ఆ స్కేళ్ళు కూడా నిన్న 2 మాయమైనాయి. ఎక్కడ పోయినాయో నాకు అర్థమైతే లేదు. మళ్ళీ నా మీదనే పెడుతున్నారు. ఇంట్లో ఏవైనా చీపురు పుల్ల దొరకట్లేదు అన్నాం అనుకోండి, ఇంక అంతే అత్తమ్మ గాలింపు మామూలుగా ఉండదు. సో మేము పెడతామమ్మా అంటే లేదు మీరు జాగ్రత్త పెట్టరు నేనే పెడతానని అతి జాగ్రత్త పెట్టినవి దొరకవు. అతి జాగ్రత్త కాదే, నేను పెడతా కదా. నేను పండుకున్నప్పుడు, నేను ఎక్కడైనా కూర్చున్నప్పుడు టిక్కున పోయి తీస్తారు, అవి ఎక్కడో పారేస్తారు వాళ్ళు. తర్వాత వచ్చి బుక్ దొరకలేదు, పెన్ను దొరకలేదు, ఎంతకైనా ఎతికిస్తారు చెప్పు. ఇక్కడ సోఫాలో వండుకుంటుంది, మేము అటు ఇటు తిరుగుతుంటే ఎవరు ఏం చేస్తారు మళ్ళీ ఇట్లా చూస్తూ ఉంటుంది. ఏం ఎక్కడ దొరుకుతాయి అమ్మ వీళ్ళు దొరకబట్టినని చెప్పి నెక్స్ట్ డే ప్లేస్ చేంజ్ అవుతుంది. అది చేయాలి కదా, పిల్లలు ఒకేసారి తింటే ఖరాబ్ అయిపోతారు కదా, వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. మా పనామ వచ్చి ఏం చెప్పనమ్మా నీకు ఇంట్లో ఏది ఎక్కడ ఉంటుందో తెలియదు అంటే అత్తమ్మ మారుస్తూ ఉంటుంది, నాకు తెలియదు అనమాట. అది కథ.